ప్రధానమంత్రి పర్యటనతో అనకాపల్లి జిల్లాకు మహద్దశ పట్టనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రధాని విశాఖ పర్యటన ఈ ప్రాంతానికి ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని అనకాపల్లి జిల్లాలో 90,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ ప్లాంట్కు ప్రధాని వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ నూతన ప్రాజెక్టుల కారణంగా అనకాపల్లి జిల్లాలో సమీప భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రధాని మోడీ స్వాగతం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, అదేవిధంగా బల్క్ డ్రగ్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఫౌండేషన్ సెరమనీ గౌరవ ప్రధానమంత్రి గారు 8వ తారీఖున సాయంత్రం 5ంటికి ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, సహచర శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఈ రోజున అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరితో సమీక్షించడం ఇప్పుడే పూర్తయింది. జిల్లా నుంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకూడదు. అనేక మంది ఎవరైతే ఆసక్తితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నం చేసి వాళ్ళు దూరం ప్రయాణం చేసి వస్తున్నారో అందరికీ కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం నుంచి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఆందోళన చూడాలనే ఉద్దేశంతో ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా మేము ఈరోజు సమీక్ష చేస్తాం. చాలా చక్కగా ఉంది, స్పందన అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ విధమైన పెట్టుబడులు రావడం, తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కలిగించడం, భవిష్యత్తులో కూడా ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అనేక యాన్సిలరీ యూనిట్స్, దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన ప్రాంతంలో మనం అందరం కూడా గర్వపడాల్సిన అంశం. దయచేసి ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పలకంలో వారు భాగస్వాములు అవ్వాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో కూడా ఒకసారి సైక్లోన్ వలన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది.